తెలంగాణలో హైదరాబాద్ పాషమైలారంలో జరిగినటువంటి సిగాచి ఇండస్ట్రీస్ ఎక్స్ప్లోజన్ 100 ఏళ్ల చరిత్రలో ఇప్పటిదాకా జరగనటువంటి ఒక దుర్ఘటన జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే చాలా క్రిటికల్గా ఉండబోతోంది. ఎవరైతే చనిపోయారో, మిస్ అయ్యారో వాళ్ళ బాడీ పార్ట్స్ని ట్రేస్ చేసి డిఎన్ఏని ఐడెంటిఫై చేయడం అనేది చాలా క్రిటికల్ ప్రాసెస్గా ఎన్డీఆర్ఎఫ్ దుర్ఘటన జరిగినటువంటి కొన్ని గంటల్లోనే అనౌన్స్ చేసింది. ఇప్పటికి కూడా 8 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. 44 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసింది. దుర్ఘటన జరిగిన వెంటనే 12 గంటల పాటు మంటలు వెలువడ్డాయి, దట్టమైనటువంటి పొగ అలముకుంది. ఆ సమయంలో జరిగినటువంటి ఒక బ్లాస్ట్ అక్కడున్నటువంటి వ్యక్తుల దేహాల్ని ఛిద్రం చేసింది. కుప్పలు కుప్పలుగా పడిపోయినటువంటి మృతదేహాలతో పాటుగా ఖండఖండాలుగా ఉడికిపోయినటువంటి పరిస్థితుల్లో దొరికినటువంటి డెడ్ బాడీస్ని తరలిస్తున్నటువంటి దృశ్యాల్ని ఒక్కసారి మనం చూస్తే అట్టాపెట్టెల్లో తీసుకెళ్తున్నారు. ఎందుకంత ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి ఏర్పడింది? ఇప్పటికి కూడా 8 మంది ఆచూకీ తెలియలేదు. మిగిలినటువంటి ఏవైతే ట్రేసెస్ మిగిలాయో ఆ ట్రేసెస్ని ఇలా అట్టపెట్టెల్లో తరలించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలిస్తున్నారు. ఇప్పటికైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర 70 ఇలాంటి శాంపిల్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేవి వాళ్ళకి దొరికాయి. ఆ బాడీ పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టతరంగా